హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే మన పొట్టకి హాయిగా అనిపించేలాగా ఒక మంచి టమాటా రసం అయితే పెట్టుకుందాం వేడివేడిగా. ఇందులో నంచుకొని తినడానికి చికెన్ ఫ్రై కూడా చేసుకుందాం. మన స్టైల్లో చేసుకుందాం. మన స్టైల్ అంటే ఏంటనుకున్నారు? చకచక అయిపోవాలా, టేస్ట్ అద్దిరిపోవాలా. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం వేడివేడిగా టమాటా రసం చేసుకోవడానికి టమాటాలు అయితే కట్ చేసుకుందాం. మనకి పెద్దగా కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 4 టమాటాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంతే. వీటితో అయితే రసాన్ని మనం చకచకా చేసి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ చికెన్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంకా మనం వేడివేడిగా రసం అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ గిన్నె కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ పోసేసుకుందాం. కొంచెంసేపు ఆయిల్ హీట్ అయ్యే వరకు అలా 2 నిమిషాలు అంతే. ఒక ఆయిల్ హీట్ అయిపోయింది. ఆవాలు చిటపటలాడుతుంది. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, మర్చిపోయే వెల్లుల్లి రెబ్బలు. హెల్త్కి చాలా మంచిది. అలాగే నెక్స్ట్ కరివేపాకు. ఇక మాకైతే ఇలాగ ఉంటాయి అన్నమాట కరివేపాకు. అదే ఇండియాలో అనుకో ఇండియాలో అయితే చకచక ఇంటి పక్కన ఉన్న చెట్టుకెళ్ళి పీక్కుని వచ్చేసి వేసేసేవాళ్ళం. ఫ్రై అయ్యాక ఇంకా టమాటాలు వేసుకుంటాం. చింతపండు బదులు ఏంటనుకున్నారు? 4 టమాటాలు వేసామా, వాటర్ తక్కువ పోసుకోవాలి, టమాటాలు ఎక్కువ పోసుకోవాలి. ఇంక మనకు చింతపండు కూడా అవసరం. టమాటాలు శుభ్రంగా ఉడికిపోయి గుజ్జు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంక మనకు సరిపడా కారం, ఉప్పు వేసుకొని నీళ్ళు పోసేసుకొని మరగపెట్టేసుకోవడం అంతే. ఇంకో కారం ఎంతైతే సరిపోతుందో అంతైతే వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, ఇంకంతే. ఇంకేమీ అవసరం. చెప్పానుగా ఇందాకే, చింతపండు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కువ టమాటాలు వేసుకుని తక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఇంక మనకి చింతపండు కూడా అవసరం. టమాటాల్లోనే పులుపు ఉంటుంది. ఇంకంతే. ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసేసుకుంటామే. ఇది నాకు ఎలా తెలుసు అనుకున్నారు? మొన్న మధ్యన నాకు బాగా ఆకలిస్తుంది అనమాట. ఎక్కువ టైం కూడా లేదు నేను ఏదన్నా చేసుకుందామంటే. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక ఇండియాలో ఉన్న మా మమ్మీకి ఫోన్ కొట్టా. మమ్మీ బాగా ఆకలేస్తుంది, తొందరగా అయిపోయేది ఏదన్నా ఉంటే చెప్పని చెప్పా. ఎవరెవరు చెప్తానరా అని చెప్పి 4 టమాటాలు ఉన్నాయా అని అడిగింది. ఉన్నాయి మమ్మీ అన్న. తాలింపు గింజలు ఉన్నాయారా అని అడిగింది. ఉన్నాయి మమ్మీ అన్న. పొయ్యి వెలిగిరా అంది. పొయ్యి వెలిగిరా నేను చెప్తా. మంచి వేడివేడి రసం పెట్టుకొని అన్నం పెట్టేసుకున్నాను. అన్నం రెడీగా ఉందన్న. సరే అయితే వేడివేడిగా రసం వండుకొని తినేసి వెళ్ళరా అంట. ఆ విధంగా మా మమ్మీ చెప్పిన ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చేసి మీకు చూపిస్తున్నా. అది సంగతి. అప్పుడు నేను చికెన్ ఫ్రై చేసుకోలేదు, ఎందుకంటే నాకు టైం లేదుగా. ఇప్పుడంటే నాకు టైం ఉంది. మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను కొంత టైం అయితే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇందులో నంచుకుంటా చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నా. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. 2 కాంబినేషన్ సూపర్. ఇది చూసారా సలసల ఎలా మరుగుతుందో? ఇంకా రసం అయిపోయినట్టే.
ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోతే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. అదిరింది టేస్ట్ కూడా. ఇంకా రసం క్లోజ్ అయిపోయినట్టే. ఇంక మనం ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం మనం ప్యాన్ అయితే హీట్ చేసుకుందాం. ఇంకా మొదలెట్టేద్దాం. ఆయిల్ పోసుకుందాం. నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మంచిదే అంటారు. నెక్స్ట్ ఈ బిర్యానీకి సంబంధించిన ఈ పువ్వు, లవంగాలు, నెక్స్ట్ యాలకులు ఉన్న బట్టిగా వేసుకుంటున్నా. ఓకే, ఇంక ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఆనియన్స్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆనియన్స్ అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా అయిపోయింది, చికెన్ వేసుకోవడమే. ఇంకా చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం అసలు ఏం కదిలియద్దు, జస్ట్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉందాం అంతే. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. ముక్క ఇంకా పూర్తిగా ఉడికిపోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. ఇంకప్పుడు మనకు భయం ఉండదు. మసాలాలు వేసిన తర్వాత ఏమైందంటే తొందరగా మాడిపోయిద్ది, ముక్క ఉడకదనమాట. అందుకని ముక్క బాగా ఉడకబెట్టేసుకొని
లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం మిగతా మసాలాలన్నీ వేసుకుంటే అప్పుడు మనకి ఇంకా భయం ఉండదు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మొక్క ఉడికిపోయింది. ఇంకా మసాలాలు వేసుకునే టైం అయితే వచ్చేసింది. వేసేద్దాం ఒకటి. అది మొక్క అయితే ఉడికిపోయింది. కారం వేసేద్దాం. ధనియాల పొడి కూడా వేసుకున్నాం. చూసుకోండి, మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా సరిపడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి ఉంటే, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చిన్నప్పుడు అసలు కరివేపాకు అంటే కిలోమీటర్ దూరంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు కరివేపాకు అంటే ఏంటో అర్థమైంది. ఖచ్చితంగా ఉండాలి, భలే ఉంటుంది టేస్ట్. కరివేపాకు ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోండి. మొక్క కూడా ఉడికిపోయింది, భలే ఉడికింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అబ్బా భలే ఉంది, స్పైసీగా. అది ఫైనల్లీ మన ఫుడ్ ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడి రసం, వేడివేడి చికెన్ ఫ్రై, వేడివేడి అన్నం, మంచి పొట్టకు మంచి భలే హాయిగా ఉంటుంది. ఓకే, ఫైన్. ఫస్ట్ కొంచెం చికెన్ ఫ్రై తింటాను. ఫైనల్గా రసం కూడా పోసుకుందాం. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. రసం విత్ చికెన్ ఫ్రై డెడ్లీ కాంబినేషన్. ట్రై చేయండి ఖచ్చితంగా. గంటలు ఏం లేవు, అందుకే ఇది పెట్టాను. అబ్బో, చికెన్ ముక్క అలా ఒక ముద్దలో పెట్టుకొని చికెన్ ముక్కతో పాటు కలుపుకొని తింటే అసలు అదిరిపోయింది. అమ్మో, ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ అంతే. ఖచ్చితంగా ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేయండి, తప్పకుండా తినాల్సినవి ఇలాంటి. అది మరి ఇవాళ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేశారంటే మీరు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే చాలా అంటే చాలా తొందరగా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్.